కంటైనర్లన్నీ ఉన్నాయి ఖాళీగా. కంటైనర్కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పమనండి. ఆ వెజల్ వెనకుంది, ఒక వెజల్, దాంట్లో కూడా బొగ్గు దిగుమతి. సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది. మేము వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మీకు చూపిస్తున్నాము. అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ 19, ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి. ఇక్కడ చూడ మనం సోమిరెడ్డికి కళ్ళు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా, ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్కి చూపిస్తాం, ఆయనకి కంట్లో ముందే ఇస్తాం, వచ్చి చూడు మనం. అంటే చెప్పింది ఏంది, అదానికి ఒళ్ళు పండింది. కాకాని టోల్ గేట్ పెట్టడం ఒక కారణం, కాకాని దౌర్జన్యం చేయడం, మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది. చూశారు కదా, ఆయన సీఈఓ జీజే రావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి, మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే. డబ్బులు సంపాదించి దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం, డర్టీ పోర్టుకి వచ్చేసాం, బొగ్గు బూడిద ఐరన్ వరకు వచ్చేసాం. న్యాయమా నడుతుండా అదానీ గారిని? అందుకని అయ్యా మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం.